హాయ్ అండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే స్పంజింగ్ కరెక్ట్గా ఎలా చేయాలి. స్పంజింగ్ అంటే హై జ్వరం, హై ఫీవర్ వచ్చినప్పుడు పిల్లలకి ఒళ్ళు తుడవమంటాం. అది కరెక్ట్ పద్ధతి ఏంటో ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ మోస్ట్ కామన్ మిస్టేక్ పేరెంట్స్, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒళ్ళు తుడవమంటే హై ఫీవర్లో చల్లని నీళ్లు వాడతారు. అది తప్పు. కోల్డ్ వాటర్ వాడకూడదు. ఆల్వేస్ గోరువెచ్చని నీళ్ళే వాడాలి. ఓకే, దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2 పాయింట్ ఏంటంటే ఇలాగా 2 క్లాత్స్ ముందే గోరువెచ్చని నీళ్ళలో, దీన్ని వాష్ క్లాత్స్ అంటాం మనం, మామూలు పంచ క్లాత్ కానీ ఇంట్లో ఏదైనా ఉన్నది వాడుకోవచ్చు. 2 లూక్వామ్ వాటర్లో ముంచండి. ఓకే, ఫస్ట్ ఇంకొకటి ఫ్యాన్ కట్టేయాలి. రూమ్ టెంపరేచర్ కొంచెం వామ్గానే పెట్టుకోవాలి. ఫ్యాన్ ఆన్ చేసి స్పంజింగ్ చేస్తే పిల్లలకి ఇంకా చలి వేస్తుంది, అది చేయకూడదు. ఓకే, అండ్ గోరువెచ్చని నీళ్ళు యూజ్ చేయాలి. సో పిల్లల్ని పడుకోబెట్టి బెడ్ మీద కంఫర్టబుల్గా పడుకోబెట్టి ఫ్యాన్ ఆపేశాక ఇలా ఫస్ట్ ముంచుకున్న ఫస్ట్ క్లాత్ ఒకటి తీసుకొని గోరువెచ్చని నీళ్ళ గుర్తుపెట్టుకోండి, బాగా పిండుకొని. ఓకే, ఇప్పుడు ఏ పార్ట్లో స్పంజింగ్ చేయాలి అన్నది ఎక్స్పోజ్ చేసి డ్రెస్ అంతా పైకి తీసి ఫేస్, మెయిన్గా ఫేస్ తుడవాలి. తర్వాత మన చెస్ట్, పొట్ట భాగం, గ్రాయిన్, ఈ పార్ట్ అంతా ఇది కోర్ బాడీ అంటాం. దీన్ని బాగా స్పంజ్ చేసుకోవాలి. ఓకే, ఈ క్లాత్లో అది తడిపోయాక ఇది పడేసి ఇంకొకటి మనకి రెడీగా ఉంటుంది కదా, ఈ క్లాత్ తీసుకొని ఇది బాగా పిండుకొని మళ్ళీ ఈ కోర్ బాడీని మనం బాగా స్పంజ్ చేసుకుంటూ ఉంటే టెంపరేచర్ ఒక 20-30 మినిట్స్లో కంట్రోల్కి వస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే కాళ్ళు చేతులు మనం స్పంజింగ్ చేయకూడదు. పెరిఫరీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ ఇంకా మన కోర్ బాడీకి ఎక్కువ అయిపోతుంది. సో అది అవాయిడ్ చేయండి. ఓకేనా, తర్వాత మళ్ళీ తడేమైనా ఉంటే డ్యాబ్ చేయండి, బట్టలు వేయండి. ఇది కరెక్ట్ పద్ధతి. ఓకేనా.